Hi viewers, welcome to N5. Me, Dr. Srinivas Rishi, Vedic numerologist. Neuroscience is behind the science, which finding the path to many people. అవునండి, న్యూమరాలజీలో ఒక అద్భుతమైనటువంటి ఒక శాస్త్రం. ఆ శాస్త్రంలో మనం ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని డీకోడ్ చేసి మనకున్నటువంటి లైఫ్ స్టైల్ ఏంటి, మన యొక్క ప్రొఫెషన్ ఏంటి, మన యొక్క జీవిత గమ్యం ఏంటి అనేది అంతా కూడా దీంట్లో తెలుస్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు నేను మీ ముందుకు తీసుకురాబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు అనే మూవీ రాబోతుంది. దానిపైన ఒక వీడియో చేయమని ఒక అతను అడిగాడు. సో దాని ప్రకారంగా చేస్తున్నాను. సినిమా హిట్ అవుతుందా పోతుందా ఏంటి, వరుణ్ తేజ్కి ఇంతవరకు 2-3 హిట్లు తప్ప ఎక్కడ కూడా అంత చెప్పుకోదగినటువంటి హిట్స్ లేవని చెప్పాలి. దానికి కారణం చూద్దాం, అంటే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. వరుణ్ తేజ్, ఫస్ట్ వరుణ్ తేజ్, వరుణ్లో 2 ఉంది, తర్వాత తేజ్లో 3 ఉంది. సో దీనివల్ల ప్రాబ్లం ఉంది. సో కాబట్టి లాస్ట్ ఏంటంటే 8 వరుణ్ తేజ్ అనేది దేంట్లోకి వస్తుంది చూడండి. 30 + 10 అండ్ 10 3లోకి వస్తుంది. ప్లస్ సాయిలో 5 ఉంది కాబట్టి 3 and 5 8లోకి వస్తాడు. వరుణ్ తేజ్ 8లో, సాయి వరుణ్ తేజ్ అని పిలిస్తే 8లోకి వస్తాడు. కాబట్టి దాన్ని నేమ్ చేంజ్ ఎలా చేయాలంటే, ఆల్రెడీ మనం చూస్తున్నాం, అంటే తమిళ వాళ్ళు చాలా ఫాలో అవుతున్నారు. రజనీకాంత్ కాకుండా రజనీ అని, సూపర్ స్టార్ రజనీ అని వస్తుంది. అదేవిధంగా మన యొక్క సూర్య రీసెంట్ మూవీ కూడా ఎలా ఉంది, సూర్య SURIYA అని పడుతుంది. తన యొక్క టైటిల్ అంతా కూడా అలాగే ఉంటుంది. అంటే అంత బ్లాక్ బస్టర్గా సినిమా హిట్ కావడం జరిగింది, SURIYA. అదేవిధంగా వరుణ్ తేజ్లో కూడా VARRUNTEJ అంటే వరుణ్ తేజ్ అనే వైబ్ తీసుకొస్తే తనకి సక్సెస్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే నంబర్ 19 అనేది సూపర్, అంటే ఇతనికి లీడర్షిప్ క్వాలిటీస్, మంచి అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీస్ ఉంటాయి ఇతనికి. అంటే కానీ సినిమాకు కావాల్సినటువంటి నంబర్లు కాదు. అంటే 3, 4 1s అండ్ 99 ఉంది తను, అంతే. ఇక అంటే తన యొక్క టోటల్ గ్రిడ్లో 3, 1, 9 మాత్రమే ఉంటాయి. అంటే 4 9s, 4 1s అండ్ 99, అంటే 2 9s అండ్ 4 1s, ఒక 3 ఉంది. అంటే ఇది మంచి కాంబినేషన్. ఏ కాంబినేషను, కార్పొరేట్ లెవెల్లో ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఇవ్వాల్సినటువంటి కాంబినేషన్, అంటే 3 1 9 అనే కాంబినేషన్. బట్ సినిమా ఇండస్ట్రీకి కావాల్సినటువంటి నంబర్ లేకపోవడం. తన యొక్క కువా నంబర్ 1 ఉంది, బర్త్ నంబర్ 1 ఉంది, అంటే మంత్లో నంబర్ 1 ఉంది. ఆ విధంగా తీసుకుంటే టోటల్గా 4 1s తన యొక్క గ్రిడ్లో వస్తున్నాయి. అదొకటి మైనస్ అని చెప్పాలి యాక్చువల్గా. అంటే కొంచెం ఇరిటేషన్, కోపం ఎక్కువగా ఉంటుంది వరుణ్ తేజ్కి. సో దానికి తోడుగా సాయి వరుణ్ తేజ్ అంటే 8 అనే వైబ్ వస్తుంది, అది రాంగ్ వైబ్. సో వరుణ్ తేజ్లో VARRUNTEJ అని చెప్పేసి రాస్తే సక్సెస్ పాత్లో ముందుకెళ్తాడు. సో ఆ విధంగా 19th జనవరి 1990 పుట్టినటువంటి వరుణ్ తేజ్కి గ్రిడ్లో మాత్రం ఓన్లీ 3 1 9 మాత్రమే ఉన్నాయి. యాక్చువల్గా తనకి ఇది లావణ్య త్రిపాఠికి మ్యారేజ్ ఉంది, వరుణ్ తేజ్కి మ్యారేజ్ లేదు. కాబట్టి లావణ్య త్రిపాఠి యొక్క గ్రిడ్ ప్రకారంగా లావణ్య త్రిపాఠికి 111 9 6 5 2 ఉన్నాయి. అంటే రిలేషన్షిప్ ఉంది, మంచి బిజినెస్ మైండ్ ఉంది, సక్సెస్ పాత్ ఉంది, ఫేమస్ అయ్యే అవకాశం, ఇవన్నీ కూడా 6 and 1 కాంబినేషన్. అంటే లావణ్య త్రిపాఠి వచ్చేసి 15th 12 1990, అంటే 6th బర్త్లో ఉంది అండ్ డెస్టినీ 1లో ఉంది, అండ్ 6 and 1 సూపర్ కాంబినేషన్. అంటే లావణ్య త్రిపాఠి యొక్క తన యొక్క లైఫ్ వరుణ్ తేజ్ పైన ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కొంతవరకు, అంటే కంప్లీట్గా కాదు. దానివల్ల కొంచెం మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన డివర్స్, యాక్చువల్గా వీళ్ళకి డివర్స్ కూడా లేదు, అంటే డివర్స్ అయ్యే నంబర్స్ లేవు, ఎడబాటు నంబర్స్ లేవు. బట్ వరుణ్ తేజ్కి మ్యారేజ్కి లేదు, యాక్చువల్గా లావణ్య త్రిపాఠికి లవ్ మ్యారేజ్ ఉంది. సో లావణ్య త్రిపాఠికి లవ్ మ్యారేజ్ ఉండడం వల్ల వరుణ్ తేజ్ వైపు రావడం జరిగింది, వరుణ్ తేజ్ కూడా టువర్డ్స్ అట్రాక్ట్ కావడం జరిగింది. ఆ విధంగా లావణ్య త్రిపాఠి యొక్క గ్రిడ్ వరుణ్ తేజ్కి ప్లస్ పాయింట్ కావడం జరిగింది. సో చూద్దాం మరి 19/1/2026లో తనకి గురు దశలోకి వచ్చాడండి. ఓకే, సినిమా ఈ ఇయర్ రిలీజ్ చేస్తే ఒక మోస్తరు ఆడే అవకాశం ఉంటుంది. అదే 27లో మళ్ళీ ఎమోషన్ దశలోకి వెళ్తున్నాడు. అంటే సినిమా ఇండస్ట్రీకి కావాల్సినటువంటి దశ కూడా తిరిగి ఇక్కడ రాలేదు. అంటే గురు దశలో ఉన్నాడు, సరే సినిమా అంటే స్టార్ట్ అయింది, నడుస్తుంది అలా. అది అంటే మన యొక్క వరుణ్ తేజ్కున్నటువంటి గ్రిడ్ ఇది. అంటే 2027లో వచ్చి దశ 2లోకి వస్తున్నాడు, 2026లో దశ 3లో ఉంటున్నాడు. అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటిది గురుదశ.
వరుణ్ తేజ్‌కి నడుస్తున్నట్టుంది గురుదశ కాబట్టి సినిమా ముందుకెళ్తుంది. అంటే ఇంకో మూవీ గూడా నిహారిక గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అదంతా గూడా జరుగుతుంది. నా డైరెక్టర్ యొక్క దశ చూద్దాం ఇక్కడ. ఓకే. 'మెర్లపాక గాంధీ' అంటే 'మెర్లపాకలో' 27 ఉంది, 9 ఉంది. 'గాంధీలో' 1 ఉంది. 19 అంటే 1 గదా! సో, టోటల్‌గా ఎంతొస్తుంది మళ్ళీ? 1 అండ్ 20 21, 28 మళ్ళీ 1 వస్తుందక్కడ. అంటే 'మేర్లపాక గాంధీ' యొక్క నేమ్‌లో వైబ్ ఉంది. ఓకే. అది ప్లస్ అని జెప్పొచ్చు. అంటే 27 ప్లస్ 19 గాంధీలో 19 ఉంది. మేర్లపాకలో నైన్ మేర్లపాకలో 27 ఉంది. గాంధీలో 19 ఉంది. టోటల్‌గా 46కి వస్తున్నారు. సో, 10 అంటే 1లోకి ఉన్నాడు అతను. మేర్లపాక గాంధీ. ఓకే. అతను 10థ్ మే పుట్టాడు. ఇయర్ అనేది మనకి ఇవ్వలేదు ఎక్కడ గూడా. సో, దాని ప్రకారం జూస్తే 10థ్ మే 2026 అంటే 26లో అతనికి మే నుంచి దశ 6లోకొచ్చాడు. అంటే శుక్రదశ. మేర్లపాక గాంధీకి శుక్రదశ ఉంది. అంటే మీకు ఆల్రెడీ మీకొక ఐడియా రావచ్చు. నా వీడియోలు ఎవరైతే కంటిన్యూయస్‌గా ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఐడియా వస్తుంది. చెప్తాను అది గూడా. మిగతా వాళ్ళు గూడా చూడాలి గాబట్టి చెప్తాను. అండ్ 10థ్ మే 2027లో దశ 8లోకొస్తున్నాడు. అంటే 2027లో సినిమా రిలీజ్ చేయకుండా 2026లో రిలీజ్ చేస్తేనే బావుంటది. ఎందుకని చెప్తాను తర్వాత. తర్వాత హీరోయిన్ యొక్క దశ 'రితికా నాయక్'. 'రితికా నాయక్' యొక్క దశ గూడా ఎలా ఉందంటే ఆమె యొక్క 26 అక్టోబర్ 2000లో పుట్టింది. అండ్ 8 అండ్ 2 కాంబినేషన్. ఇట్స్ నాట్ సో ఎంకరేజింగ్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఆమె అంత టాప్ హీరోయిన్ అయ్యే అవకాశాలు 'రితికా నాయక్' లేవు. సో, 'రితికా నాయక్‌లో' 'రితికాలో' 2 ఉంది. 'నాయక్‌లో' 1 ఉంది. కాబట్టి ఇది నంబర్ 3లోకొస్తుంది ఆమె. సో, ఆమె కూడా నేమ్ మార్చుకోవాలి. సో, 'రితికా నాయక్‌లో' ఏం చేయాలంటే 1 1 యాడ్ చేయాల. RITIKKA 'రితికా నాయక్'. ఆ విధంగా చేస్తే తను సక్సెస్ పాత్‌లో ముందుకెళ్ళే అవకాశాలుంటాయి. లేకపోతే తనకి ఈ ఫిల్మే లాస్ట్ కావచ్చు. ఫర్దర్ అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే అలా ఉంది తన యొక్క గ్రిడ్. బట్ ఈ 25 అంటే అక్టోబర్ నుంచి మన ఈ 26 అక్టోబర్ చూస్తాం కాబట్టి ఇప్పుడు దశ 8లో నడుస్తుంది. ఆమె యొక్క దశ 8లో ఉంది. 26లో దశ 1లో ఉంది. సూపర్ ఉంది. అండ్ 27లో దశ 9లో ఉంది. ఫేమస్. ఏదైనా సినిమా తీస్తే 27లో మంచి పేరొచ్చి ఫేమస్ అయ్యే అవకాశాలుంటాయి. కానీ ఈ సినిమాకి అంత పేరు రాకపోవచ్చు. బట్ 26లో ఉంది కాబట్టి 19 అంటే దశ 1లో ఉంది. సక్సెస్ అయ్యే అవకాశం ఉంది సినిమా. అంటే హీరోయిన్ దశ, డైరెక్టర్ దశ బావుంది. డైరెక్టరు దశ 6లో ఉన్నాడు. హీరోయిన్ దశ 1లో ఉంది. మరి ప్రొడ్యూసర్ యూవీ క్రియేషన్స్ ప్రమోద్ ఉప్పలపాటి చూస్తే సో, ఇట్స్ నాట్ సో ఫెయిర్ అని చెప్పొచ్చు. ప్రమోద్ ఉప్పలపాటికి 26లో దశ 4 నడుస్తుంది. 27లో దశ 8 నడుస్తుంది. అంటే క్రిష్ కూడా దీంట్లో పార్ట్నర్‌షిప్ ఉన్నాడంట అంటున్నారు. దశ 3లో ఉన్నాడు. దశ 2లో. క్రిష్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఇతను కూడా టాప్ డైరెక్టర్ అయ్యే అవకాశాలు లేవు. సో, అతను ప్రొడ్యూసింగ్ వైపు వచ్చాడు కాబట్టి 1 అండ్ 1 కాంబినేషన్‌లో ఉంది. సూపర్ రిచ్ కాంబినేషన్. ఇతను అడ్మినిస్ట్రేషన్‌లో ఎళ్తే బాగుండేది. బట్ ఫిల్మ్ ఇండస్ట్రీకొచ్చాడు. ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి కారణం ఇతనికి 8 అండ్ 4 కాంబినేషన్ ఉండడం వల్ల ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడం జరిగింది. 1 అండ్ 1 అనేది సూపర్ రిచ్ కాంబినేషన్ కాబట్టి తను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ కొంతవరకు 'వేదం' సినిమా ద్వారా గానీ కొన్ని సినిమాల ద్వారా తన పేరు తెచ్చుకోవడం జరిగింది. అది ఫేమస్. అంటే అంతే తప్పితే టాప్ డైరెక్టర్ అయ్యి చేసేటువంటి అవకాశాలు లేవు. అందుకని మన యొక్క 'హరిహర వీరమల్లు'ను గూడా వదులుకోవడం జరిగింది. అంటే తనకు ఆ సినిమా హోల్డ్ చేసేటువంటి నంబర్ లేకపోవడం అనేది ఇక్కడ మైనస్ అని చెప్పుకోవాలి. 'రాధాకృష్ణ జాగర్లమూడికి' క్రిష్ అతనికి. సో, అతనికి 25లో 3లో ఉన్నాడు. 26లో 2లో ఉన్నాడు. దశ 2లో ఉన్నాడు. 27లో 8లోకొస్తున్నాడు. ఇద్దరు ప్రొడ్యూసర్స్ కూడా అంతా బాగా లేదు యాక్చువల్‌గా. వాళ్ళంతా ఒక ఫ్రెండ్స్ లాగా నలుగురు కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ 'కొరియన్ కనకరాజు' అనే మూవీని. సో, మరి సినిమా ఓకే. ఒక అంతవరకు 'కొరియన్ కనకరాజు' అని అట్రాక్ట్ చేసినప్పటికీ వీళ్ళు సినిమాని ఏ డేట్‌లో రిలీజ్ చేస్తారనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సినిమాని వీళ్ళు ఆహ్, 6థ్ గానీ, ఫిఫ్త్ గానీ, 19 గానీ ఈ యొక్క డేట్‌లలో రిలీజ్ చేసుకోవడం మంచిది. అండ్ 'డెస్టినీలో 4' వస్తే బావుంటుంది. డేటు ఈ 5థ్‌లో గానీ, 6థ్‌లో గానీ, 14లో గానీ, 23 గానీ, 24 గానీ ఇలా రిలీజ్ చేసి డెస్ట్ నంబర్‌లో 4 వచ్చేటట్టుగా చూసి సినిమా రిలీజ్ చేసుకుంటే సినిమాకు హైప్ ఉండే అవకాశం ఉంది.
ఈ సినిమాని కాపాడేటువంటి ఎవరంటే క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. అంటే క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఎవరంటారు? మన యొక్క దాసరి నారాయణరావు చెప్పినట్టుగా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అనేవాడు డైరెక్టర్ ఎప్పుడైనా. కాబట్టి డైరెక్టర్ శుక్రదశలో ఉన్నాడు కాబట్టి. ఓకే. మనశంకర వరప్రసాద్ కూడా నేను చెప్పాను. అంటే అక్కడ ఎవరు శుక్రదశలో ఉన్నారు? మనశంకర వరప్రసాద్ డైరెక్టర్ ఉన్నాడు. అనిల్ రావిపూడి శుక్రదశలో ఉన్నాడు. అంటే దశ 6లో ఉన్నాడు కాబట్టి సినిమా 100% హిట్ అవుతుంది. చాలా ఆహ్, డబ్బులొస్తాయని చెప్పాను. సో, ఒరిజినల్ మూవీస్‌లో టాప్ మోస్ట్ కలెక్షన్ తీసుకొచ్చేటువంటి మూవీ 'మెగాస్టార్ చిరంజీవి'. ఇప్పుడు 200 రోజులు కూడా ఏదో కర్నూలులో ఎక్కడో ఒక థియేటర్‌లో 200 డేస్‌కి పరుగు తీస్తుంది. అంటే ఇక్కడ డైరెక్టర్ యొక్క దశ కూడా బాగుంది. అంటే మెయిన్‌గా డైరెక్టర్, హీరో యొక్క దశలు బాగుంటే సినిమా ఆడుతుంది. సో, ఇక్కడ మేర్లపాక గాంధీ యొక్క దశ అంటే మన గూగుల్‌లో వచ్చినటువంటి 10థ్ మే అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ 10థ్ మే, ఇయర్ ఇవ్వలేదు. 10థ్ మే మన ఇయర్ యొక్క దశ చూస్తున్నాం మనం. 26, 27 దశ చూస్తున్నాం కాబట్టి 26లో ఇతను ఆల్రెడీ శుక్రదశలోకొచ్చాడు. సినిమా రిలీజ్ అవుతుంది. బట్ కరెక్ట్ రైట్ డేట్స్‌లో రిలీజ్ చేసుకొని సినిమాని ముందుకు తీసుకెళ్తే తప్పకుండా డైరెక్టర్ యొక్క దశ వల్ల సినిమా హిట్ అవుతుంది. ఓకే. అదేవిధంగా హీరోయిన్ రితికా నాయక్ కూడా 'రితికా నాయక్‌లో' ఒక కే. 'రితికా నాయక్' ఒక కే, ఒక ఏ యాడ్ చేసుకోవాల అమ్మాయి. సో, ఒక కే, ఒక ఏ యాడ్ చేసుకుంటే 'రితికా'లో డెఫినిట్‌గా తను కూడా సక్సెస్ పాత్‌లోకి వెళ్ళొచ్చు. కానీ టాప్ హీరోయిన్ అవ్వడం మాత్రం సాధ్యం కాదు. తనకున్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా టాప్ హీరోయిన్ అవ్వడం అనేది అంత సాధ్యం కాకపోవచ్చు. సో, అది ప్రాబ్లమ్. ఆర్టిస్టిక్‌గా ఉంది సరే 26 అండ్ సో అండ్ సో. బట్ అంత ఎంకరేజింగ్‌గా అయితే లేదు. డేట్ ఆఫ్ గ్రిడ్ అంతా కూడా. కొన్ని సినిమాలు చేస్తుండొచ్చు. తర్వాత 2027లో 'దశ 9లోకి వస్తుంది కాబట్టి పాపులారిటీ ఏదైనా ఒక సినిమా ద్వారా పాపులారిటీ వచ్చే అవకాశాలుంటాయి. 2027లో తనకు మంచి పాపులారిటీ వస్తుంది. ఈ సినిమా హిట్ కావడానికి కారణం హీరోయిన్ కూడా దశ యొక్క కూడా కారణం కావచ్చు. ఎందుకంటే తన యొక్క దశ 1లో వస్తుంది. అంటే హీరోయిన్ దశ 1లో ఉంది. మేకపాట మేర్లపాక గాంధీ డైరెక్టర్ యొక్క దశ 6లో ఉంది. అండ్ వరుణ్ తేజ్ యొక్క దశ 3లో ఉంది. ఓవరాల్‌గా వరుణ్ తేజ్ దశ కొంతవరకు పాజిటివ్‌గానే ఉంది. బట్ సూపర్ హిట్ కావడానికి డైరెక్టర్ దశ ప్లస్ హీరోయిన్ దశలు 2 కూడా దోహదపడతాయి. ప్రొడ్యూసర్ దశలు ఇక్కడ ఇద్దరిది చూసాను నేను. యూవీ క్రియేషన్స్ ప్రమోద్ పులపాటిది, తర్వాత రాధాకృష్ణ జాగర్లమూడి చూస్తే మాత్రం వీరికి అంతగా అంటే అనుకూలంగా లేదు. అయినప్పటికీ వీళ్ళకి డబ్బులొస్తాయి. ఎలా వస్తాయంటే మన యొక్క కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ ఉన్నాడు కాబట్టి, ఆ డైరెక్టర్ యొక్క దశ 6లో ఉంది కాబట్టి, హీరోయిన్ దశ 1లో ఉంది కాబట్టి, ఈ యొక్క సినిమా డబ్బులు తీసుకొస్తుంది. వరుణ్ తేజ్‌కి కూడా 6 ఉండి లేకుంటే 5లో ఉంటే ఇంకా బాగుండేది. కానీ డైరెక్టర్ దశ అనేది తప్పకుండా తోడ్పడుతుంది. హీరోయిన్ దశ కూడా ప్లస్ అవుతుంది. ఈ విధంగా టోటల్‌గా సినిమా ఉంటుంది డెఫినిట్‌గా. సో, వరుణ్ తేజ్ వరీ కానవసరం లేదు. కానీ టాప్ హీరో అయ్యే అవకాశాలు వరుణ్ తేజ్‌కి కూడా లేవు. ఇలాగే ఒకటి అరా సూపర్ హిట్లు చేసుకుంటూ అలా అలా లైఫ్ అలా వెళ్ళిపోతుంది. అంతే తప్పితే రామ్ చరణ్ లాగా, అల్లు అర్జున్ లాగా ఒక టాప్ హీరో అయ్యే అవకాశాలు లేవు వరుణ్ తేజ్‌కి. ఎందుకంటే తన గ్రిడ్ అంతా కూడా అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీస్. 319 అనేది అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీస్. సినిమాటిక్ క్వాలిటీస్ కాదు. సరే సినిమాటిక్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది కాబట్టి వచ్చాడు. మంచి వర్చస్ అండ్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి వచ్చాడు గానీ, తను అంత క్లిక్ కాకపోవచ్చు. సో, అది. ఇక్కడ లావణ్య త్రిపాఠి యొక్క దశలు బాగున్నాయి మళ్ళా. మీకు బర్త్ నంబర్ 6 అండ్ డెస్టినీ 1 ఉంది. సో, తిన ద్వారా తనకి లక్ కొంచెం వరకి కలిసొస్తుంది గానీ, సంపూర్ణంగా ఎవరికి అంటే ఎవరిది వాళ్ళకే ఉంటుంది. ఏదైనా కొంతవరకి కలిసొస్తుంది. సో, లావణ్య త్రిపాఠి వల్ల తనకి మంచి జరిగే అవకాశాలు కొంతవరకు ఉంటాయి. సో, ఈ విధంగా 'కొరియన్ కనకరాజు' మూవీ సినిమా యొక్క ప్రిడిక్షన్ ఎలా ఉండబోతుందో ముందే చెప్తున్నా నేను. తప్పకుండా సినిమా అనేది ఆడుతుంది. డబ్బులొస్తాయి. ఎందుకంటే మేర్లపాక గాంధీ డైరెక్టర్ యొక్క దశ 6లో ఉంది ఈ ఇయర్‌లో. హీరోయిన్ దశ 1లో ఉంది కాబట్టి. అండ్ వరుణ్ తేజ్ దశ 3లో ఉంది. అంటే గురు దశలో ఉన్నాడు కాబట్టి. ముగ్గురికి కూడా పాజిటివ్ దశలున్నాయి కాబట్టి సినిమా తప్పకుండా డబ్బులు తీసుకొస్తుంది. ఎంత తీసుకొస్తుందనేది అది రిలీజ్ అయిన తర్వాత దాన్ని బట్టి చూద్దాం మనం. కానీ వరుణ్ తేజ్‌కి మాత్రం టాప్ హీరో అయ్యే అవకాశాలు లేవని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా మనం ఈ అనాలిసిస్ ద్వారా మీకు కూడా అర్థమవుతుంది. మీ యొక్క నంబర్స్ కూడా ఎలా ఉన్నాయి మీకు అర్థమవుతుంది. మీరు ఇంకా అనలిటికల్‌గా మీ యొక్క ఓకే
కోర్స్ మీ యొక్క బిజినెస్ టైటిల్ నంబర్ గానీ ఎలా ఉండాలి, మీ యొక్క కార్ నంబర్, మీ యొక్క మొబైల్ నంబర్ ఎలా ఉండాలి, ఇంకా ఏదన్నా 10 ఇయర్స్ గ్రిడ్ ఎలా ఉంటుంది మీ లైఫ్ అని చెప్పుకోవడానికి కూడా మీరు కన్సల్ట్ చేయాల్సిన నంబర్ 9573628649 అండ్ వాట్సాప్ నంబర్ ఆల్సో ద సేమ్. అండ్ కాంటాక్ట్ మీ. డెఫినెట్గా తప్పకుండా వైబ్స్ ఉంటాయి, మన యొక్క నేమ్ వైబ్స్ ఉంటాయి. రజనీకాంత్ రజనీగా మారాడు, సూర్య SURIYA సూర్యగా మారాడు. ఈ విధంగా బాలీవుడ్లో ఎంతోమంది, అక్షయ్ కుమార్ మారిపోయాడు, అమితాబ్ బచ్చన్ మారాడు, షారూఖ్ ఖాన్ మారాడు. ఎంతోమంది నేమ్స్లో యొక్క వైబ్స్ అనేవి మారాయి. ఒక లెటర్ మారడం వల్ల మన లైఫ్ మారుతుంది. కన్సిస్టెంట్గా ఆ యొక్క నేమ్ని యూజ్ చేస్తూ, ఆ నేమ్ని సిగ్నేచర్గా కూడా మారుస్తూ, ఆ నేమ్ని యాక్టివేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తుంటే తప్పకుండా మీలో కూడా పాజిటివ్ వైబ్స్ వచ్చేసి మీకు కూడా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.